ప్రీతి సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు, ప్రముఖ నాస్తికోద్యమ నాయకురాలు అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమయ నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. మనం క్రితం ఎపిసోడ్లో భిండ్ పట్టణంలో భాగీల లొంగుబాటు గురించి కొన్ని అంశాలు చూసాం కదా. ఇప్పుడు మరిన్ని అంశాలను చూద్దాం. భిండ్ పట్టణంలో జైలుకు ఈ భాగీలను అప్పగించే రోజు వచ్చింది. చూడవచ్చిన జనంతో పట్టణమంతా కిటకిటలాడిపోయింది. వీరులకు స్వాగతం పలికినట్లుగా ఇక్కడ వీడ్కోలు కూడా ఘన స్వాగతంగా జరిగింది. గతించని చరిత్రలో బందిపోటు దొంగల ఆత్మసమర్పణ అనేది ఒక ఉద్యమంలా సాగలేదు. పోలీసు తోటాలకు దొంగలు ఆహుతి అయితే దొంగల తుపాకులకు పోలీసులు బలయ్యారు. ఒకరు జనరక్షణకై బలైతే మరొకరు వారి స్వార్థానికి వారే ఆహుతయ్యారు. ఇది వందల ఏళ్ల నాటి నుండి ఆ జిల్లాలలో సాగింది. దానికి ఇవాల్టి రోజున అడ్డుకట్ట వేసింది చేయి కాదు, మానవ హృదయం. యాత్రలో ఉన్న వినోబాజీ శిష్యురాలు మహాదేవతాయి. స్త్రీ యాత్రికులం బాగీ సోదరుల నుదుట తిలకం అద్దాం, రాఖీలు కట్టాం. అప్పుడు గమనించాను, నా కళ్ళు మసకబారాయి. ఇటు భాగీలా అటు కార్యకర్తల కళ్ళు జలజలలాడుతున్నాయి. తప్పిపోయిన ఈ సోదరులు హృదయాలను కాఠిన్యం నుంచి ఆర్ద్రతకు, హింస నుండి అహింసకు, క్రూరత్వం నుంచి కరుణకు మళ్లించుకున్నారు. వారికి మా అందరి ఆనంద బాష్ప బహుమానాన్ని అందించాం. అది 1972. 12 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్లో జౌరా గ్రామం శ్రీ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ముంగిట దాదాపు 800 మంది బందిపోట్లు ఆత్మసమర్పణ చేసుకుని భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన ఘటనను సమకూర్చారు. సర్వోదయ, గాంధీ, శాంతి ఉద్యమ కార్యకర్తలు, అందున ముఖ్యులు శ్రీ మహావీర్ సింగ్, శ్రీ హోందేవ్ శర్మ, శ్రీ సుబ్బారావులు, వీరితో పాటు మరలా నేను కూడా ఆ చరిత్రాత్మక అహింసోద్యమంలో పాల్గొనలేకపోతేనే అనే విచారం. 1974లో ఈ స్ఫూర్తితో స్టువర్ట్పురంలో ప్రారంభించిన దొంగల సంస్కరణ ఉద్యమంతో తొలగిపోయింది నాకు ఆనాటి విచారం. ఈ ఆత్మసమర్పణ బుద్ధుడు, గాంధీ జన్మించిన భారతదేశంలోనే సాధ్యం. ఆనాడు చంబల్లోయలు చదును చేయబడి వ్యవసాయ యోగ్యం అయ్యాయని, తుపాకులు, తూటాలు అమ్మే దుకాణాలు మారిపోయి వ్యవసాయ పనిముట్లు అమ్ముతున్నారని, ఒకనాడు ఎవరూ కొనని ఇల్లు ఈనాడు 2 లక్షల విలువ పెరిగినదని, చాలా ఆనందంగా ఉందని జయప్రకాష్ నారాయణ గారు పేర్కొన్నారు. దురంత పద్మవ్యూహాల వల్ల కానిది రవ్వంత అనురాగం వల్ల అవుతోంది అని మహాకవి పేర్కొన్నారు. ఆ చంబల్ నది పరివాహక భూమి 400-500 ఏండ్ల నుండి చల్లని వర్షధారికై పరితపిస్తున్నది. రక్తసిక్తమైన అరుణ రూపమెత్తిన ఆ భూమాత తన గుండెలపై పచ్చదనాన్ని కోరుకుంటున్నది. దోపిడీ దొంగల గుండెలు చీల్చి రక్తాన్ని ప్రవహింపచేసిన పోలీసు తుపాకులు ఎన్ని, ఎవరు లెక్క చెప్పగలరు? పోలీసుల ఖాకీ వస్త్రాలు ఎరుపు రంగుతో తడిసి ముద్దైనా విద్యుత్ ధర్మ రక్షణకే తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి వారు ఆచరించి ప్రాణాలను సైతం అర్పించిన పోలీసులు ఎందరో ఈ భూమాతకే తెలుసు ఈ లెక్కలన్నీ. బుందేల్ఖండ్, మోరేనా, భిండ్ ఇంకా అనేక పట్టణాలు, గ్రామాలలో అమాయక ప్రజలు ఎన్నో వేల ప్రాణాల దోపిడీ, దొంగల క్రూర భయంకర రక్తపిపాసకు బలైన ప్రాణాలు ఎన్నెన్నో. ఆ నిరపరాధ అమాయక కుటుంబాలకే తెలుసు ఆ లెక్కలన్నీ. ఆ భూమి శాంతికై పరితపిస్తున్నది. అహింసాత్మక చల్లని వాతావరణానికై ఆక్రోశిస్తున్నది. అప్పుడు మహాత్మాగాంధీ, ఆచార్య వినోబా భావే, సర్వోదయ శాంతి సేనల రూపంలో దోపిడీ దొంగల హృదయాలలో ఒక వెలుగు ప్రకాశించింది. ఆత్మ సమర్పణతో శాంతి పురుషుల పాదాలు స్పృశించిన
దొంగల హృదయాల చీకటి గదుల్లో కొడిగట్టిన మానవత అనే దీపం వెలిగింది. ఆనాడు 1960 గ్రీష్మం, 1972న అదే గ్రీష్మం. చిన్ని గ్రామాలు కనేరా, జౌరా ప్రపంచ చరిత్రపై అహింసా పవనాలు వీపింపచేశాయి. హింస కాదు అభివృద్ధి, అహింసే అభివృద్ధి. హింస కాదు పరిష్కారం, శాంతి పరిష్కారం. చరిత్రలో ఎంత హింస జరిగిపోయినా అహింసే గెలిచింది. ఎన్ని యుద్ధాలు జరిగినా శాంతి సంధి పత్రమే విజయోత్సవం చేసుకున్నది. అంచేత మరలా అంటున్నాను, దురంత పద్మవ్యూహాలతో కానిది రవ్వంత అనురాగం వల్ల సాధ్యమవుతుంది అని. ఊరకపోదు బుద్ధుని మృదూక్తి సూక్తి. ఈరోజు మనం బందిపోటు దొంగల లొంగుబాటుకు సంబంధించిన అనేక అంశాలు చూసాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.